హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి స్తుతి గుడికి ఏర్పాటు చేసుకున్న కీర్తన వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. మరి నిన్నటి దినాన మరి ఎంతో చక్కగా క్రిస్మస్ ఆరాధన పాఠకాల సమయంలో దేవునికి మహిమకరంగా దేవుడు జరిగించుకొని ఉన్నాడు. మరి ఎన్నో కార్యక్రమాలు మరి నిన్నటి దినాన సంఘములో మరి జరిగి ఉన్నాయి. అందరం కూడా ప్రభువుని ఎంతగానో గణపరిచాం, సంతోషించాం, ఆనందించాం. మరలా ఈ దినం నుండి మరి కొన్ని దినాల పాటు మరి స్తుతి కూడికలు సంఘంలో జరగబోతూ ఉన్నాయి. మరి ఈరోజు మరి కీర్తన వాళ్ళ ఆ కుటుంబము ఈ స్తుతి కూడికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రాత్రి మరి కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు మన అందరం కూడా వినటానికి ఇష్టపడదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, మేలులను జ్ఞాపకం చేసుకోవటం, దేవుని ఉపకారములను మరవకుండటం అనే విషయానికి మనం వచ్చేటప్పటికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, కొన్ని పర్యాయాలు కొందరు మేము ఏ మేలు పొందామయ్యా అని ఒకవేళ మీరు అడిగితే, మనందరము మన కుటుంబము, నీవు నీ భర్త లేక నీ పిల్లలు నీ కుటుంబం అంతా సజీవులుగా ఉండటమే దేవుడు మన ఎడల చేసిన మేలు. అందుని బట్టి దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, ఎన్నో కీడులు, అపాయములు మనల్ని చుట్టుముడుతున్నటువంటి కాలంలో, ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి తరుణములో, కీడుల నుండి, ప్రమాదముల నుండి, అపాయముల నుండి, ప్రతికూలమైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. అందుకు మనం దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది, మనం మారు మనసు పొందటానికి లేదా మన జీవితాలను సరి చేసుకోవటానికి, దేవుని మార్గములో మనందరం నడిపించబడటానికి, ఆ పరలోకానికి చేరునట్లుగా మనం సిద్ధపరచబడటానికి, మన దినములను ఇంకా పొడిగిస్తూ, మనకు ఆయుష్కాలమును ఇస్తూ, మనకు అవకాశాలను దేవుడు ఇస్తున్నాడు. చూస్తున్నారా? అందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొందరికి మారు మనసు పొందే అవకాశం లేకుండానే మరణానికి అప్పగించబడుతున్నారు. కొందరు వారి జీవితాలను సరి చేసుకునే అవకాశం లేకుండానే ఈ లోకం నుండి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా మన జీవితంలో దేవుడు మనకు అవకాశాలను ఇస్తున్నాడు. మనం మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి, రక్షణను కాపాడుకోవటానికి, మన జీవితాలను సరి చేసుకోవటానికి, మనలో ఉన్న పాపములను తీసివేసుకోవటానికి, ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడటానికి, ఇలా మనకు అవకాశం ఇవ్వటమే దేవుడు మన ఎడలు చేస్తున్న ఇంకా మహా గొప్ప మేలు. అందును బట్టి దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదో మేలు చేస్తే అంటే, మేలు అనగానే మనము వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంట? మన హృదయంలోనికి తెచ్చుకోవాలి. అర్థమైందా? వీటన్నిటిని మన హృదయంలోనికి మనం తెచ్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభువును మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను ధ్యానం చేద్దాం. భక్తుడైన మోషే గారు రాసినటువంటి కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం.
నేను చెప్పాక కీర్తన ఏంటనేది. మోషే గారు రాసిన కీర్తన 15వ వచనం చదువుకుందాం అన్నా. చదవండి. మోషే గారు రాసిన కీర్తన 15వ వచనం చదువుకుందాం. చూస్తున్నావా? సరే, నువ్వు చూసేపాటికి తెల్లారిపోయేటట్టుకుంది, కానీ 90వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు రాసిన కీర్తన అనగానే 90వ కీర్తన ప్రతి ఒక్కరికి గుర్తు రావాలి. అందుకని మీకు మోషే గారు రాసిన కీర్తన 15వ వచనం అన్నాను. ఎవరన్నా చదువుతారేమోనని 90వ కీర్తనని. మరి అది మోషే గారు రాసిన కీర్తన అని మీకు బహుశా ఇంకా తెలియలేదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారు రాసినటువంటి ఈ 90వ కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే, నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరుచుము. ఈ మాటలు మోషే భక్తుడు తను అనుభవించిన పరిస్థితులను గురించి, ఇశ్రాయేలు ప్రజలను గురించి ఉద్దేశించి రాస్తున్నటువంటి మాటలు. దరిదాపు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసత్వములో ఉన్నారు. వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలీలందరూ ఐగుప్తులో ఉన్నప్పుడే మోషే కూడా ఐగుప్తులోనే పుట్టాడు. అమ్రాము యొకోబేదు అనే దంపతులకు 3వ సంతానముగా ఈ మోషే పుట్టాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఎన్నో సంవత్సరాల నుండి దేవుని ప్రజలు శ్రమ అనుభవిస్తున్నారని, లేదా మేము అందరము శ్రమలు అనుభవిస్తున్నామని మోషే తెలుసుకున్నాడు. 430 సంవత్సరాలు ఇదిగో ఇశ్రాయేలు ప్రజల ఇబ్బంది కొలిమిలో, బానిసత్వములో, శ్రమలలో ఉన్నారు అనే విషయం మోషేకి బాగా తెలుసు. ఎందుకంటే మోషే కూడా ఐగుప్తులోనే ఉన్నాడు కాబట్టి. ఇశ్రాయేలీలందరూ అనుభవిస్తున్న శ్రమలను కన్నులారా చూస్తూ ఉన్నాడు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 40 ఏళ్ల తర్వాత ఆ ఐగుప్తు నుండి అతడు పారిపోయి మిద్యాను అరణ్యమునకు వెళ్తాం. అక్కడ గొర్రెల మేపుతూ ఉండటం, అక్కడ దేవుడు అతనికి శిక్షణనిచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, అతన్ని సరి అయిన రీతిగా సిద్ధపరిచి మరలా అతన్నే ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగా ఐగుప్తుకు పంపించటం, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తా ఉన్నామండి? చూస్తా ఉన్నాం. ఈ మాటలో తనను ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి కూడా మోషే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మరలా ఒకసారి చదువుకుందాం. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది నువ్వు మమ్మల్ని ఏం చేయాలంట? సంతోషపరచాలి దేవా అని దేవుని సన్నిధిలో భక్తుడైన మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, నీ ప్రజలు, మా పితరులు, నీ సంతానం అని చెప్పబడిన హెబ్రీలు, ఇశ్రాయేలీలు ఇదిగో 400
30 సంవత్సరాలు సుదీర్ఘ కాలం వారు ఐగుప్తులో ఏమనుభవించారు? శ్రమలు అనుభవించారు, బాధలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, కన్నీరు గార్చారు, ఏడ్చారు. వారి మీద మోపబడిన భారములను బట్టి అణచబడ్డారు. ఎంతగానో వారు దుఃఖపడ్డారు. మోయలేని భారమైన బరువులు వారు మోస్తూ వచ్చారు. వారు కన్నీరు విడిచారు. ఇదిగో ఇశ్రాయేలీలందరూ కూడా నిర్గమకాండములో రాయబడి ఉంటుంది, వారు దేవుని సన్నిధిలో మూలిగారని, వారు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచారని, దేవునికి మొర్రపెట్టారని, వారికి ఎదురైన శ్రమలను బట్టి బాధలను బట్టి వారు దేవుని సన్నిధిలో మొర్రపెట్టారని, వారి మొరలు దేవుడు విన్నాడని నిర్గమకాండము ఆ మొదటి 2 అధ్యాయాల్లో రాయబడి ఉంటుంది. ఇదిగో నా ప్రజల మొరను నేను విన్నాను, వారి శ్రమలను నేను చూశాను, వారిని రక్షించడానికి నేను దిగివచ్చాను. మోషే, నువ్వు వెళ్ళి ఫరో చేతిలో నుండి నా ప్రజలను నువ్వేం చేయాలంట? విడిపించాలి అని మోషేతో దేవుడు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం గమనించాల్సినటువంటి విషయం, మోషే భక్తుని ప్రార్థన ఏంటంటే, ఎంత శ్రమలు వారు అనుభవించారు, ఎన్ని ఏళ్ళు ఎన్ని దినాలు వారు ఏడ్చారో, కన్నీరు కార్చారో, ఆ ఇబ్బందుల కొలిమిలో, ఆ బాధలలో, ఆ కష్టాలలో వారు నలిగిపోయారో, అంతకంటే ఎక్కువ ఏండ్లు ఆ శ్రమలను మరిచిపోయేలాగా, ఆ కీడునంతా మరిచిపోయేలాగా, వారు మరలా సంతోషించేలాగా నీవేం చేయాలంట? పరిస్థితులను మార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ప్రార్థన ఒకవేళ నెరవేర్చబడింది అంటారా లేదా? ఏమండి, నెరవేర్చబడింది అంటారా లేదా? నెరవేర్చబడింది, నెరవేర్చబడింది. ఎందుకంటే 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఏడ్చారు, బాధపడ్డారు, కన్నీరు విడిచారు, ఆ శ్రమలో కొలిమిలో నలిగిపోయారు. కానీ ఆ తర్వాత వారి జీవితాన్ని మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏడ్చిన సంవత్సరాల కంటే సంతోషించే సంవత్సరాలు దేవుడు అధికం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీడు అనుభవించిన ఏండ్ల కంటే ఎక్కువగా మేలు అనుభవించే సంవత్సరాలు వారి జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఆ 430 సంవత్సరాల తర్వాత మోషే భక్తుడు ఫరోతో పోట్లాడి దేవుని పక్షంగా నిలబడి ఆ యొక్క 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తునకు తీర్పు తీర్చి ఆ యొక్క మోషే భక్తుడు దేవుని సహాయంతో ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తులో నుండి బయటకు తీసుకువచ్చిన నాటి నుండి నేడు ఇప్పటి కూడా ఇశ్రాయేలు దేశం ప్రపంచ పటంలో ఉన్నది. ఎప్పటికీ కూడా ఇశ్రాయేలీలకు ఆశ్చర్యకరమైన సహాయం దేవుని యొద్ద నుండి వస్తూనే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అయ్యుంటాయో, ఎన్ని సంవత్సరాలు అయ్యుంటాయో నాకు తెలియదు, కానీ నిజంగా మోషే భక్తుడు చేసిన ప్రార్థన దేవుడు విని ఇశ్రాయేలు ప్రజలు శ్రమ అనుభవించిన దానికంటే, కీడు అనుభవించిన దానికంటే ఎక్కువగా వారు మేలు అనుభవించినట్లుగా అధికమైన సంవత్సరాలు వారి జీవితంలో ఏం చేశాడంట? అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి దుఃఖాన్ని బాపాడు, వారి కన్నీటిని దేవుడు ఏం చేశాడండి? తుడిచాడు. వారి కష్టాలను పారద్రోలాడు, వారు ఎదుర్కొంటున్న శ్రమల నుండి వారిని విడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏడ్చారు, అయితే ఆ తర్వాత వారు నవ్వేలాగా దేవుడు వారి స్థితులను మార్చాడు. కీడు నుండి విడిపించి మేలును చేశాడు. అయితే ఆ మేలు ఎప్పుడు నుండో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 430 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత నుండి
ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత మేలు అనుభవిస్తూనే ఉన్నారు. మేలు అనుభవిస్తూనే ఉన్నారు. మోషే దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గతించిపోయినాయి. ఎంతమంది భక్తులు ఆ మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే తర్వాత యెహోషువ నడిపించాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. ఆ తర్వాత రాజులు వచ్చారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. ఆ తర్వాత 400 సంవత్సరాలు ఆ చీకటి కాలం ముగిసిన తర్వాత మరలా మన క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి రావటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా 430 సంవత్సరాలే శ్రమ, కీడు, అవి మన జీవితంలో ఒక పెద్ద ఇదిగా కనబడచ్చు. కానీ వారు మేలు అనుభవించిన ఏండ్లు ఎన్నో ఉన్నాయో తెలుసా? వారి జీవితంలో చాలా ఉన్నాయి. డబల్ త్రిబుల్ వారి జీవితంలో 430 సంవత్సరాల కంటే డబల్ త్రిబుల్ వారి జీవితంలో మేలును అనుభవించారు. ఎప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట? ఆ మేలును అనుభవిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికీ దేవుని ప్రజలకు ఆయన కాపుదల ఉన్నది. భక్తులు చేసిన ప్రార్థనలు వ్యర్థంగా పోలేదు. భక్తులు చేసిన ప్రార్థనలు వ్యర్థంగా పోలేదు. ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సినటువంటి విషయం, ఒకవేళ నీ జీవితంలో ఇప్పటికీ నువ్వు శ్రమ అనుభవిస్తున్నావా? నీవు ఇప్పుడు కీడు అనుభవిస్తూ ఉన్నావా? అయ్యా, ఎన్నో సంవత్సరాల నుండి నా జీవితంలో శ్రమలు ఎలాగే ఉన్నాయి, ఇదిగో నేను కీడు అనుభవిస్తూనే ఉన్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఈ రాత్రి నీ కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు నీ కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆయనను ఆధారం చేసుకుంటే, నువ్వు ఆయనను ఆశ్రయంగా చేసుకుంటే, నువ్వు ఆయనను గట్టిగా పట్టుకుంటే, ఆయన యందు ఉంచాల్సినంత విశ్వాసం ఈ రాత్రి నీ ఉంచగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు అట్టి భక్తిని కలిగి ఉండగలిగినట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించావో, నువ్వెంతకాలం శ్రమ అనుభవించావో, నువ్వెంతకాలం కీడు అనుభవించావో, అంతకంటే ఎక్కువగా నీ జీవితంలో సంతోషం దేవుడు ఏం చేయబోతున్నాడంట? ఇవ్వబోతూ ఉన్నాడు. అంతకంటే ఎక్కువగా ఆనందం నీ జీవితంలో, అంతకంటే ఎక్కువగా మేలు నీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు, చెయ్యాలనుకుంటున్నాడు. మా ప్రార్థన కూడా అదే. ఆనాడు మోషే ప్రార్థన చేశాడు. ఈనాడు సేవకులమైన మేము కానీ, సంఘములో ఉన్న వారందరం కానీ ఏం ప్రార్థనలు చేస్తూ ఉంటామంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మా సంఘములో ఎవరు కీడులో ఉన్నా, ఎవరు శ్రమలో ఉన్నా, ఎవరు కష్టంలో ఉన్నా, ఎవరు కరువులో ఉన్నా, లేక ఎవరు ఇబ్బందులో ఉన్నా, ఎవరు అనారోగ్యంలో ఉన్నా, ఎవరు ప్రతికూలత మధ్యలో వెళ్తూ ఉన్నా, ఎవరు ఒక గొప్ప అడ్డంకులను కలిగి మోయలేని భారములను కలిగి వారి జీవితంలో ముందుకు వెళ్తూ ప్రార్థన సహాయాన్ని కోరిన సంఘములో మేమందరం వారి కొరకు ఏం చేస్తూ ఉన్నామంటండి? ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము చేయటమే కాదు, సంఘములో ఉన్న వారందరి చేత ప్రార్థన చేయిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మాకు సంఘములో ఉన్న కుటుంబాల్లో ఏ విషయం జరిగినా, ఏది తెలిసినా, వారి పరిస్థితులు బాగాలేదని తెలిసినా, ఇదిగో అనారోగ్యంతో ఉన్నారని తెలిసినా, లేకపోతే ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా, మేము చేసేది దేవుని మందిరంలో వారి కొరకు ఏం చేస్తా ఉంటాండి? ప్రార్థన చేస్తాం. మోషే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచమని. ఈ రాత్రి మేము కూడా అదే ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కరువులో గుండా ఒకవేళ నీ కుటుంబం వెళ్తుందా, ఏ దారి తెలియని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో ఉన్నావా, ఎలా పోషింపబడాలి, ఎలా ఈ లోకంలో జీవించాలి, ఎలా ఈ లోకంలో బ్రతకాలి, నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ బాధ నాకు, ఇంకా ఎంతకాలం ఈ కష్టం నాకు, ఎంతవరకు ఈ కీడు నా జీవితంలో అని ఒకవేళ అనుకుంటూ కృంగిపోతూ ఉన్నావా? ఉన్న విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉన్నావా? దేవుని మీద నుండి నీ మనస్సును లోకంలోనికి తిప్పుకుంటూ ఉన్నావా? దేవుని బిడ్డ, నువ్వు చేయాల్సింది అది కాదు. నువ్వు దేవుని గట్టిగా పట్టుకోవాలి. నీ విశ్వాసం సన్నిగిల్లిపోకుండానట్లుగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి.
ఆయన మీద నువ్వు ఆధారపడాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయనను ఆనుకోవాలి, సంఘంతో ఏకీభవించాలి. నీవు కూడా దేవుని మందిరానికి రావాలి. నువ్వు కూడా సేవకులతో సంఘంతో ఏకీభవించి దేవుని మందిరంలో నువ్వు ఉండు. నేను చెబుతున్నాను కదా, నువ్వెన్ని సంవత్సరాల నుంచి శ్రమ అనుభవిస్తున్నావో, నువ్వెన్ని ఏళ్ళ నుంచి రోగాన్ని అనుభవిస్తున్నావో, నువ్వెన్ని ఏళ్ళ నుంచి కీడులో ఉన్నావో, ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్పినవన్నీ నువ్వు చేసి చూడు. నీ శ్రమలను ఆశీర్వాదాలుగా దేవుడు ఏం చేస్తాడంట? మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జరిగిపోయిన దినాల్లో ఎంత కీడు అనుభవించావో నాకు తెలియదు, కానీ ముందున్న దినాలలో నేను చెప్పినవన్నీ నువ్వు మందిరంలోనికి వచ్చి చేసి చూడు. ఆయనను పట్టుకొని చూడు, ఆయన మీద ఆధారపడి చూడు, ఆయన యందు విశ్వాసం ఉంచి చూడు, ఆయన యందు ఉంచాల్సిన భయభక్తులు ఆయన యందు ఉంచి చూడు. ప్రియ దేవుని బిడ్డలారా, ముందున్న దినాలలో గడిచిపోయిన దినాలు అనుభవించిన కీడు కంటే అధికమైన మేలు నువ్వేం చేస్తావంట? అనుభవించబోతూ ఉన్నావు, అనుభవిస్తావు. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకేంటంటే అప్పుడే జరిగింది ఇశ్రాయేలీల జీవితంలో. 430 సంవత్సరాల బానిసత్వంలో నుండి బయటకు వచ్చి ఆ ఎర్ర సముద్రం దాటారు. ఆ ఎర్ర సముద్రం దాటిన దగ్గర నుండి వారి జీవితాల్లో ఆశ్చర్యకరమైన సహాయాన్ని వారు పొందుతూనే ఉన్నారు. దేవుడు వారిని సంతోషపరుస్తూనే ఉన్నాడు, వారికి సహాయం చేస్తూనే ఉన్నాడు, మేలులు వారికి అనుగ్రహిస్తూనే ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంటది, ప్రియ దేవుని బిడ్డలారా, వారికి పరలోకపు మన్నానిచ్చి నువ్వు వారిని పోషించావని, బండలో నుండి నీళ్ళిచ్చి వారి దాహాన్ని తీర్చావని, వారి తలకు నూనె తక్కువ కాకుండా చేసావని, వారి వస్త్రాలు పాతకెళ్లకుండా దేవుడు చేశాడని, వారి కాళ్ళకు వేసుకున్న చెప్పులు కూడా అరిగిపోకుండా, వారి కాళ్ళకు వాపు రాకుండా దేవుడు వారిని నడిపించాడని నెహెమ్యా జ్ఞాపకం చేస్తాడు ఇశ్రాయేలు ప్రజల గురించి. ఆ ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన 40 సంవత్సరాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఎంతగానో ఏం చేశాడంటే సంతోషపరిచాడు. ఎంత సంతోషపరిచాడంటే వారు కీడు అనుభవించిన ఏండ్లన్నీ ఏం చేశారంట? మరిచిపోయే అంతగా దేవుడు వారిని సంతోషపరిచాడు. వారి శ్రమ దినములను మరిచిపోయే అంతగా దేవుడు వారిని సంతోషపరిచాడు. చెప్పాలి అంటే దేవుడే వారితో కూడా నడుస్తూ, వారితో కూడా ఉంటూ, వారిని నడిపిస్తూ, అడుగడుగున వారికి సహాయం చేస్తూ వచ్చాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మోషే గారితో మాట్లాడతారు దేవుడు, అయ్యా నేను నా ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నాను, వారితో కూడా నేను నడవాలనుకుంటున్నాను, వారిని నేను నడిపించాలనుకుంటున్నాను, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని ప్రత్యక్షపు గుడారమును నిర్మించి దేవుని మహిమ అందులో ఉంటూ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఏం చేశాడంటే ఆ 40 సంవత్సరాలు వారితో కూడా నడుస్తూ దేవుడు వారిని నడిపించాడని. పగల మేఘ స్తంభములోను, రాత్రి అగ్ని స్తంభములోను దేవుడు తన ప్రజలను ఏం చేశాడంట? నడిపించాడని దేవుని వాక్యములో రాయబడి ఉంది. దావీదు భక్తుడు కీర్తనలు అంటాడు, వారు కోరుకున్న రేవుకు వారిని ఆయన నడిపించాడని దేవుని వాక్యంలో రాస్తాడు. ఇలా మనం గమనిక చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్ని పర్యాయాలు, చాలా పర్యాయాలు, కొన్ని పర్యాయాలు కాదు, మన సొంత తప్పిదములను బట్టి, మనం తీసుకునే సొంత నిర్ణయాలను బట్టి మనము శ్రమల పాలైపోతూ ఉన్నాం, కీడు అనుభవిస్తూ ఉన్నాం. అయితే దేవుని వైపు చూసినప్పుడు ఆ శ్రమలను, ఆ కీడులో నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి? విడిపించి, తప్పించి, నడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది దుఃఖపడుతూ ఉన్నారు? మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చునుగాక. ఒకవేళ ఇంతవరకు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారా? మీ శ్రమలను ఆశీర్వాదములుగా దేవుడు మార్చునుగాక. ఒకవేళ రోగము, దీర్ఘకాలికంగా రోగముతో బాధపడుతూ ఒకవేళ ఉన్నారా? నీ రోగమును ఆరోగ్యముగా దేవుడు మార్చునుగాక. దేవుని బిడ్డలారా, కీడును మేలునుగా దేవుడు మార్చునుగాక. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ రాత్రి మీరు దేవుని వైపు చూసినట్లయితే, సంఘముతో మీరు కలుసుకున్నట్లయితే,
ఆత్మీయులతో, విశ్వాసులతో, సేవకులతో కూడా మీరు కలిసి సహవాసంలోనికి వస్తూ మీరు దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, రాత్రి మీ పరిస్థితులన్నీ నా యేసయ్య ఏం చేస్తాడంట? మారుస్తాడు. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలుతో ఎవరున్నారట? మోషే ఉన్నాడు, ఇంకా దేవుడు కూడా ఉన్నాడు. అందుకనే వారి జీవితంలో కీడు, వారి జీవితంలో శ్రమ పోయి వారికి ఆశీర్వాదం, ఆనందం, సంతోషం వచ్చింది. నీ జీవితంలో సేవకుడు లేడు, నీ జీవితంలో దేవుడు లేడు. అందుకని నీ శ్రమల్లో ఉన్నావు, ఇంకా కీడులో ఉన్నావు, ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నావు. రా దేవుని మందిరానికి, రా దేవుని సన్నిధిలో, దైవజనులతో కలు, సంఘముతో కలు. దేవా నువ్వు నాకు కావాలయ్యా అని దేవుని పట్టుకో, ఆయన ఆధారం చేసుకో. దేవుని బిడ్డ, నీ పరిస్థితులన్నీ నా దేవుడు ఏం చేస్తాడంట? మారుస్తాడు. ఆయన మారా అనుభవములను ఏం చేస్తాడండి? మధురముగా మార్చే దేవుడు. మారా అనుభవాలను మధురంగా మార్చే దేవుడు. చేదైన నీ జీవితాన్ని తీయనైనదిగా, మోడు బారిపోయిన నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ జీవితాన్ని చిగురింపజేసి నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు ఈ రాత్రి నా ప్రభువైన యేసయ్య. శ్రమ అనుభవించిన, కీడు అనుభవించిన ఏండ్ల కొలది ఈ రాత్రి నన్ను సంతోషపరచయ్యా, నీ పాదాల దగ్గరికి వచ్చానని నువ్వు కూడా ప్రభు మందిరంలో ప్రార్థన చేస్తే, నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు కూడా ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డ, ఇశ్రాయేలు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా ఏం చేస్తాడండి? అద్భుతములను చేస్తాడు. దేవుని బిడ్డ, ఇంకొక మాట చెబుతున్నాను, అవిశ్వాసం రానివ్వకండి, దేవునికి దూరంగా ఉండబాకండి. మందిరంలో కనబడండి, దైవజనులతో, సంఘముతో కలిసి దేవుడున్న ఈ స్థలములో రండి, ప్రార్థన చేయండి, దేవుని గట్టిగా పట్టుకోండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన యందు ఉంచాల్సినంత విశ్వాసం ఉంచండి, ఆయన యందు ఉంచాల్సినంత భయభక్తులు ఉంచండి, ప్రభువు మీద అనుకోండి. ప్రభువా, ఈ కీడులో నుండి నన్ను విడిపించయ్యా, ఈ శ్రమలో నుండి నన్ను విడిపించయ్యా. ఎన్నో సంవత్సరాల నుండి నేను నలిగిపోతున్నాను, ఎన్నో సంవత్సరాల నుండి ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఇట్లా పడి ఉన్నాను. నువ్వు అడిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బెతెస్దా దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యక్తిని స్వస్థపరిచిన యేసయ్య, అతని జీవితాన్ని బాగు చేసిన యేసయ్య, 18 ఏళ్ల నుండి ఇదిగో నడుము వంగిపోయిన స్త్రీని ఆ యొక్క సమాజ మందిరంలో చూసి ఆమెను స్వస్థపరిచిన, ఈమె అబ్రహాము కుమార్తె అని చెప్పిన యేసయ్య, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది వారి శ్రమ దినాలు తొలగిపోయేలాగా, వారి కన్నీరు తుడవబడేలాగా, వారు అనుభవిస్తున్న కీడంతా తొలగిపోయేలాగా వారి జీవితాల్లో దేవుడు ఎలాగునో అద్భుతం చేశాడో ఈ రాత్రి మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేయును గాక. మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. శ్రమలో నుండి దేవుడు మనల్ని విడిపించును గాక. కీడులో నుండి దేవుడు మనల్ని తప్పించును గాక. గత కాలంలో ఒకవేళ దుఃఖము, కన్నీరు, బాధ, వేదన, శ్రమ మనల్ని ఇబ్బంది పెట్టినవేమో, ముందున్న కాలంలో దేవుడు మన అందరినీ శ్రమ అనుభవించిన ఏండ్ల కొలది అధికముగా సంతోషపరచును గాక. మేలుతో మన హృదయాలను తృప్తిపరచును గాక. ఆమేన్. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ముద్రించి వాక్యానుసారంగా మన అందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.